सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। రామజనార్దనుడు రాసిన ఆరతి జ్ఞానరాజ అను ఆరతి పాట వంటిదే ఈ ఆరతి సాయిబాబా. రెండూ సమానంగా ఉంటాయి. రామజనార్దనుడు జనార్దన భక్తుడు, మాధవ అడ్కరు సాయి పాదాంకితుడు. ఇతని ఆరతి పాట రచన అత్యంత అనుగ్రహంతో నిండినది. ఈ ఆరతి లేకుండా సాయి ఆరాధన పూర్తి కాదు. ఇది బాబాకు ప్రియమైనది. విభూది వెంట బాబా పంపించిన ఆరతి పాట అంతటిని శ్రోతలు ఆలకించండి. దీని ఫలశ్రుతి తరువాత తెలుస్తుంది. హారతి. ఆరతి గైకొను సాయిబాబా, మీరు ప్రాణులకు సుఖాన్ని ప్రసాదిస్తారు. మీ చరణ ధూళియందు ఈ దాసునికి భక్తులకు ఆశ్రయాన్ని ఇవ్వండి. కోరికలను వాసనలను దహించి నిరాకారులైన మీరు స్వస్వరూపంలో లీనమై ఉంటారు. ముముక్షువుల కళ్ళకు శ్రీరంగనిలా దర్శనమిస్తారు. దయాగనులైన సాయినాథ, మీరు వారి వారి భక్త విశ్వాసాల అనుసారం వారికి అనుభవాలను కలిగిస్తారు. ఇది మీ మాయ, మీ చమత్కారం. మీ నామాన్ని ధ్యానిస్తే ప్రపంచంలోని శారీరక మానసిక దుఃఖాలు నాశనమవుతాయి. మీ చర్యలు అగాధం, ఊహాతీతం. ఏ దిక్కు లేని అనాథలకు మీరు మార్గాన్ని చూపుతారు. మీరు కలియుగంలో సగుణ బ్రహ్మ రూపంలో ప్రత్యక్ష దత్త దిగంబరులై అవతరించారు. వారంలో ప్రతి గురువారం భక్తులు తమ ప్రభువును దర్శించుకోవటానికి యాత్రకు వస్తారు. వారి భవభయాన్ని తొలగించండి. మీ చరణధూళి సేవయే నా యొక్క సంపద. దీనినే నేను కోరుకునేది. దేవాధిదేవ, చాతక పక్షి వంటి ఈ దీనుడు ఆత్మ సుఖమనే నిర్మలమైన నీటిని కోరుకుంటున్నాడు. దీనిని ఈ మాధవునకు త్రాగించి మీ మాటను నిలబెట్టుకోండి. గోసావి బాబాతో, నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. వీనితో నేను జామ్నేరుకు ఎలా చేరుకోగలను అని అడిగాడు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి అని బాబా చెప్పారు. సాయిబాబా పాదాలయందు విశ్వాసముంచి గోసావి వెళ్ళటానికి బయలుదేరాడు. బాబా ఆజ్ఞను శిరసావహించి బాపుగీర్ విభూది ప్రసాదాన్ని స్వీకరించి కార్యతత్పరుడై త్వరగా బయలుదేరాడు. ఇప్పటి వలె జామ్నేరుకు అప్పుడు రైలు బండి మార్గం లేదు. ప్రయాణికులకు ఏ సౌకర్యం లేదు. గోసావికి చింత పట్టుకుంది. ప్రయాణికులు జలగాంలో రైలు దిగి అక్కడ నుండి దారంతా నడిచి వెళ్ళాలి. 1 రూపాయి 14 అణాల రైలు టికెట్టు కొనగా మిగిలిన 2 అణాల డబ్బుతో ముందుకు ఎలా సాగాలి అని ఆలోచిస్తూ గోసావి జలగాం స్టేషన్లో టికెట్టు ఇచ్చి బయటపడి దూరాన ఒక సిపాయిని చూశాడు. అప్పటికే అతడు షిరిడీ నుండి వచ్చిన బాపుగీర్ ఎవరు అని వెతుక్కుంటున్నాడు. ప్రయాణికులు ముందుకు వచ్చి, మీరు షిరిడీ బాపుగీర్ ఎవరు చెప్పండి అని అడిగాడు. అతడు అలా అడగడం తన కోసమే అని తెలుసుకుని ముందుకు వెళ్ళి, బాపుగీర్ నేనే, అయితే ఏమిటి అని అడిగాడు. మీకోసం నానా చందోర్కర్ నన్ను పంపారు. వారు ఎదురు చూస్తుంటారు. త్వరగా వచ్చి టాంగాలో కూర్చోండి, పోదాం అని చెప్పాడు. బువాకు చాలా ఆనందం కలిగింది. నానాకు షిరిడీ నుంచి కబురు వెళ్ళిందేమో, అందుకనే ఇప్పుడు జట్కా బండి వచ్చింది, ఘోరమైన కష్టం తప్పింది అని అనుకున్నాడు. సిపాయి చురుకైన వానిలా కనిపించాడు. గడ్డం, మీసాలు, గిరిజాలు ఉన్నాయి. పంట్లాం అది చక్కగా వేసుకున్నాడు. టాంగా కూడా అందంగా ఉంది. దానికి తగిన గుర్రాలు, అవేమన్నా బాడుగ కట్టేవా? కార్యోత్సాహంతో ఇతర టాంగా బళ్ళ కంటే ముందుగా బయలుదేరింది. రాత్రి 12 ఘటికలప్పుడు వేగంగా బయలుదేరిన టాంగా తెల్లవారుజామున దారిలో ఒక కాలువ వద్ద ఆగింది. అక్కడ బండివాడు గుర్రాలను నీరు త్రాగటానికి వదిలాడు. నేనిప్పుడే వస్తాను, సుఖంగా ఫలహారం చేద్దాం అని అన్నాడు. నేను మంచినీరు తీసుకుని వస్తాను, మనం మామిడి పళ్ళు, పేడాలు, బెల్లం అప్పాలు తిని బండిని గుర్రాలకు కట్టి బయలుదేరదాం అని అన్నాడు. ఆ దుస్తులు, గడ్డంతో ముసల్మాను వలె ఉన్న అతని మాటలు విని ఈ ఫలహారాన్ని ఎలా తినాలి అని సంశయించి గోసావి అతని కులం గురించి అడిగాడు. టాంగావాడు, మీకు సందేహం ఎందుకు కలిగింది? నేను హిందువును, గడ్వాల్ క్షత్రియ పుత్రుణ్ణి, రాజ్పూత్ జాతివాణ్ణి. మీకోసం ఈ పలహారం కూడా నానా పంపించారు. మనసులో ఏ సంకోచము లేకుండా నిశ్చింతగా తినండి అని చెప్పాడు. అతనిపై విశ్వాసం కుదిరాక ఆ ఇద్దరు ఫలహారం తిన్నారు. టాంగావాడు బండి కట్టాడు. సూర్యోదయానికి వారి ప్రయాణం ముగిసింది.
టాంగా ఊరిలోకి ప్రవేశించగానే నానా యొక్క కార్యాలయం కనిపించడంతో గుర్రాలు ఆగాయి. రామగీరు మనసులో సంతోషించాడు. అతడు మూత్ర విసర్జనకు పక్కకు వెళ్ళి కూర్చుని వచ్చేసరికి ఆశ్చర్యం. రామగీరు మనసులో అక్కడ టాంగా గుర్రాలు లేవు. టాంగా వాడు కూడా లేడు. ఎవరూ కనిపించక ఆ స్థలం ఖాళీగా అనిపించింది. ఇదేం చమత్కారం! నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చినవాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రామ్గీర్ మనసులో అనుకున్నాడు. నానాను కలుసుకోవాలనే ఆతురతతో గోసావి ఆఫీసుకు వెళ్ళగా నానా ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళటానికి బయలుదేరాడు. దారిలో నానా ఇంటి అడ్రస్ను అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. నానా ఇల్లు సులువుగానే దొరికింది. బయట అరుగు మీద కూర్చోగా నానా లోపలికి పిలిపించుకున్నాడు. వారు పరస్పరం కలుసుకున్నారు. రామ్గీరు విభూదిని ఆరతిని బయటకు తీసి నానా ఎదుట ఉంచి వృత్తాంతాన్నంతా మనవి చేశాడు. విశేషం ఏమిటంటే విభూది వచ్చినప్పుడు ఆ సమయాన నానా కుమార్తె ప్రసవ వేదన పడుతూ ఉంది. ఆ కష్టాన్ని బాధను తొలగించడానికి నవచండీ హవనం మరియు దుర్గా సప్తశతి పారాయణ చేయించటం చూచి రామగీరు ఆశ్చర్యపోయాడు. ఆకలితో ఉన్నవానికి అకస్మాత్తుగా పక్వాన్నలతో నిండిన పళ్ళెం ముందుకు వచ్చినట్లు, దాహంతో ఉన్న చకోర పక్షి నోటికి అమృతం అందించినట్లు నానాకు అనిపించింది. భార్యను పిలిచి కుమార్తెకు నీటిలో వేసి తాగించమని విభూదినిచ్చాడు. తాను స్వయంగా ఆరతి పాడటం ఆరంభించాడు. క్షణం గడించిందో లేదో విభూదిని వేసిన గ్లాసు నోటికి అందించగానే అమ్మాయికి బాధోపశమనం కలిగింది. వెంటనే ఆమె బాధ తొలగిపోయి సుఖంగా ప్రసవించింది. గండం గడిచిపోగా అందరి ఆదుర్త తొలగిపోయింది. టాంగావాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించడం లేదు. మీరు పంపిన ఆ టాంగా ఎక్కడా అని రామగీరు నానాను అడిగాడు. ఎక్కడి టాంగా? నేనేం పంపలేదే. అసలు నీవు వస్తున్నట్టు ఇక్కడ ఎవరికీ తెలియదు. నేను టాంగా ఎందుకు పంపుతాను అని నానా చెప్పాడు. అప్పుడు గోసావి కథనంతా విపులంగా చెప్పగా బాబా యొక్క భక్త వాత్సల్యాన్ని గని నానాకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి టాంగా, ఎక్కడ సిపాయి, నటించేది నటింపజేసేది సాయిమాతయే. వారు భక్తులపైన ప్రేమతో కష్ట సమయంలో పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు ముందుకు సాగి మునుపటి కథను చెప్పుకుందాం. కొంతకాలానికి బాబా నిర్వాణం చెందారు. క్రీస్తు శకము 1918 సంవత్సరం విజయదశమి దసరా పండుగ రోజు మంచి శుభదినమని తలచి తమ శరీరాన్ని ధరాదర్పణ చేశారు. అలా వారు సమాధి చెందారు. దీనికి ముందే బాబా శరీరంతో ఉండగానే నారాయణరావు 2 సార్లు బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా సమాధి చెంది 3 ఏళ్లు గడిచాక నారాయణరావుకు బాబాను దర్శించుకోవాలని బలవత్తరమైన కోరిక కలిగింది. కానీ సరైన అవకాశం లభించక నిరుత్సాహపడ్డాడు. బాబా సమాధి చెందిన 1 సంవత్సరానికి నారాయణరావు వ్యాధితో బాధపడ్డాడు. ఔషధోపచారాలన్నీ అయ్యాయి. కానీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. వ్యాధితో కృషిస్తూ ఉన్న అతడు అహర్నిశలు బాబా ధ్యానమే చేసేవాడు. గురుదేవులకు మరణమెక్కడది? వారు నారాయణకు దర్శనమిచ్చారు. ఒక రాత్రి అతనికి స్వప్నం వచ్చింది. సాయిబాబా ఒక సొరంగం నుండి నారాయణరావు వద్దకు వచ్చి అతనికి ధైర్యాన్నిచ్చారు. నీవు మనసులో ఏ చింత పెట్టుకోకు. రేపటి నుంచి బాధ తగ్గిపోతుంది. 1 వారం గడిచేసరికి నీవు స్వయంగా లేచి కూర్చుంటావు అని చెప్పారు. అట్లే 8 రోజులు గడవగానే అతనికి బాబా వచనం అక్షరం అనుభవంలోనికి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. మనసులో చాలా సంతోషించాడు. ఇలా కొంతకాలం గడిచాక అతడు షిరిడీకి బాబా సమాధి దర్శనానికి వచ్చినప్పుడు తన అనుభవాన్ని చెప్పాడు. సాయిబాబా శరీరధారులై ఉన్నప్పుడు బ్రతికి ఉన్నట్లు, సమాధి చెందాక మరణించినట్లా. సాయి జనన మరణాలకు అతీతులు. వారు ఎల్లప్పుడూ స్థిరచరాల్లో నిగూఢంగా ఉంటారు. కట్టెలో అగ్ని గుప్తంగానే ఉంటుంది, కానీ పైకి కనిపించదు. ఘర్షణ ప్రయోగంతో ప్రదీప్తమవుతుంది. అట్లే సాయి కూడా భక్తుల కోసం ప్రకటమవుతారు. వారిని ఒకసారి ప్రేమగా చూస్తే జీవితాంతం వారికి అంకితమైపోతారు. వారు కేవలం అనన్య ప్రేమను ఆశిస్తారు. ప్రేమగా పిలిస్తే వెంటనే ఓ అని పలుకుతారు. వారికి ఒక ప్రదేశం కానీ ఒక సమయం కానీ అవసరం లేదు. ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు.
వారి చాతుర్యాన్ని ఎప్పుడు ఎలా చూపుతారో వారి లీల అర్థం కాదు. వారు కల్పించిన పరిస్థితిలో మనసులో అనేక రకాల కుతర్కాలు, సందేహాలు కలుగుతాయి. అప్పుడు వారి చరణాల యందు దృష్టి నిలిపితే ధ్యాన ధారణలు కుదురుతాయి. ఇలా మనసు ఏకాగ్రమైనప్పుడు సాయిపై ధ్యానం చక్కగా జరుగుతుంది. దీనిని సాయియే చేయించుకుంటారు. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ప్రాపంచిక వ్యవహారాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏ అలవాటైనా దానికదే వదిలిపోతుంది. ఇలా మనసును అభ్యాసంలో ఉంచితే ఏ పనైనా సునాయాసంగా జరుగుతుంది. కర్మభూమిపైకి వచ్చిన శరీరం కర్మలను తప్పనిసరిగా చేయాల్సిందే. భార్య బిడ్డలను, ధనాన్ని, గృహాలను యథేచ్ఛగా సేకరించుకోవచ్చు. జరగనున్న దానిని అట్లే జరిగిపోనివ్వండి. సద్గురును ధ్యానించటమే మన ఇష్టంగా ఉంటే సంకల్ప వికల్పాలు నశించిపోతాయి. సంచిత కర్మ మరియు అరిష్టాలు కూడా తొలగిపోతాయి. భక్తుల భావాలను గమనించి సాయి మహానుభావులు భక్తులకు అనేక అనుభవాలను కలుగజేసి భక్తి వైభవాన్ని పెంచుతారు. తాము కోరిన రూపాన్ని పొంది తమకు ఇష్టం వచ్చిన చోట ప్రకటమవుతారు. భక్తుల క్షేమం కొరకు ఎక్కడెక్కడైనా తిరుగుతారు. అయితే భక్తిభావం అవశ్యం. ఈ విషయంలోని మరొక కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇది సత్పురుషులు అహోరాత్రులు తమ భక్తుల కొరకు ఏ విధంగా శ్రమిస్తారో తెలుస్తుంది. మీ చెవుల తలుపులను తీసి మీ హృదయ మందిరాన్ని తెరచి ఈ కథను వాని లోపలికి ప్రవేశించనీయండి. ఇది భవభయ కష్టాలను తొలగిస్తుంది. జర్మనీయుల ప్రసిద్ధ యుద్ధ సమయంలో శత్రువులతో పోరాడటానికి సైన్యాన్ని సిద్ధపరచవలసి అవసరం ఏర్పడింది. భారతదేశంలోని పట్టణాలలో నలువైపులా సిపాయిలను నియమించేవారు. క్రీస్తు శకం 1917 సంవత్సరంలో ఒక భక్తునికి సమయం వచ్చింది. ఠాణా జిల్లాలో నియమింపబడే అవకాశం లభించి ఒక వింత ఘటన జరిగింది. ఆ భక్తుని పేరు అప్పాసాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాలయందు భక్తి కుదిరింది. ఇది సాయి యొక్క ప్రభావమే. వారి లీల అగాధం. ఎన్నో ఏళ్ల క్రితం అతనికి బాలాసాహెబ్ భాటే వద్ద నుండి బాబా చిత్రపటం ఒకటి లభించింది. అతడు ఆ పటాన్ని పూజలో ఉంచాడు. నిత్యం నియమంగా కాయ వచ మనసుతో ఆ పటానికి గంధాక్షరతలతోనో పుష్పాలతోనో పూజించి నైవేద్యాన్ని సమర్పించేవాడు. ఎప్పుడు కర్మభోగాలు ముగిసిపోతాయి, ఎప్పుడు సాయి యొక్క ప్రత్యక్ష దర్శన యోగం కలుగుతుంది, ఎప్పుడు తన మనసులోని కోరిక తీరుతుంది అని అప్పా చింతించసాగాడు. సాయిబాబా యొక్క చిత్రపట దర్శనం కూడా వారి ప్రత్యక్ష దర్శన సమానం. పరిపూర్ణ భక్తి భావం ఉంటే తగిన సమయంలో అది అనుభవం అవుతుంది. కేవలం పటం యొక్క దర్శనం బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో సమానమని తెలియజేసే వాస్తవికత నిరూపణ శ్రోతలు శ్రద్ధగా వినండి. ఒకసారి నవయుగ తుకారాం అని పిలువబడే హరిదాసు ముంబైపుర నివాసి అయిన బాలబువా సుతార్ బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళాడు. అదే అతడు ప్రథమంగా బాబాను కలుసుకోవటం. అంతకు పూర్వం ఎప్పుడూ కలుసుకోలేదు. అతడు బాబా పరస్పరం చూచుకోగానే సాయి అతనితో 4 ఏళ్ల నుండి ఇతడు నాకు పరిచయం అని స్పష్టంగా చెప్పారు. బాబా ఇలా ఎందుకు అంటున్నారా అని బాలబువ ఆశ్చర్యపోయాడు. బాబా షిరిడీ వదిలి వెళ్ళింది లేదు. నేను కూడా వారిని ఇవాళే కళ్ళతో చూచాను. మరి వీరికి నేను 4 ఏళ్ల క్రితమే ఎలా పరిచయం అని ఆలోచించగా 4 ఏళ్ల క్రితం ఒకసారి తాను బాబా పటానికి నమస్కరించటం బువాకు గుర్తుకు వచ్చింది. బాబా మాటలలోని సత్యం వెంటనే అర్థమైంది. సత్పురుషుల వ్యాపకత్వాన్ని, వారి భక్తి వాత్సల్యాన్ని చూడండి. నేను కేవలం వారి పటానికి నమస్కరించాను. ప్రత్యక్షంగా వారిని ఈరోజే చూచాను. నన్ను బాబా గుర్తుంచుకున్నారు, కానీ నేను వారిని ఎప్పుడో మరచిపోయాను. నేను మరచిపోయానని అనటం కూడా సరి అయినది కాదు. బాబా మాటల అర్థం నాకు వెంటనే తెలియలేదు. పటానికి నమస్కరించటం ద్వారా నేను వారికి పరిచయం అయ్యానని వారు అన్నది నేను తెలుసుకోలేకపోయాను. బాబాకు నేను తెలుసు, కానీ నాకు ఆ విషయం తెలియదు. సత్పురుషులు గుర్తుకు తెచ్చి తెలియచేస్తేనే దేనినైనా తెలుసుకుంటాం. నిర్మలమైన అద్దంలోనో లేక నిర్మలమైన నీటిలోనో సూర్యుని లేదా చంద్రబింబం యొక్క ప్రతిబింబాన్ని చూస్తాం. అదేవిధంగా
పటం కూడా ఒక ప్రతిబింబమే, శుద్ధ స్వరూపం యొక్క ప్రతీక. అందువలన సత్పురుషుల చిత్రపటం దర్శనం వారి యొక్క ప్రత్యక్ష దర్శన సమానం. సర్వాన్ని దర్శించే సత్పురుషులు దీనినే బోధిస్తారు. శ్రీ సాయి సచ్చరితంలోని 33వ అధ్యాయం 2వ భాగం సమాప్తం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।